ప్రీవియస్ క్లాస్లో మనము గ్రూప్స్ నుండి ఎస్ఏకి ఎక్స్పెక్ట్ చేసే ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా మరియు ప్రిపరేషన్ ఆఫ్ దాని యొక్క ప్రాపర్టీస్ని మనం చూసాము. ఈ 15th గ్రూప్లోనే ఎస్ఏకి రాగలిగే మరి యొక్క క్వశ్చన్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్వాల్డ్ ప్రాసెస్. ఆస్వాల్డ్ పద్ధతిలో నత్రిక్ ఆమ్లం యొక్క తయారీ. ఈ రెండిట్లో అలాగే మనకు 3 గ్రూపులు ఉన్నాయి. ఈ 3 గ్రూపులలోని కలిపి ఒక ఎస్ఏ వస్తుంది. కాబట్టి ఈ 15th గ్రూప్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ, మీరు చదవటం చాలా ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవటం కూడా చాలా సులభంగా ఉంటుంది. నైట్రిక్ యాసిడ్ మనకు తెలుసు, మనకు ల్యాబొరేటరీలో ముఖ్యంగా 3 యాసిడ్స్ మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ 3 యాసిడ్ల గురించి ఇక్కడ మనం దాని యొక్క ప్రిపరేషన్ మరియు ప్రాపర్టీస్ని మనం చదువుకోబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ క్లాస్లో మనము ఆస్వాల్డ్ పద్ధతిలో నైట్రిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్ చూద్దాం. ఈ ఆస్వాల్డ్ పద్ధతిలో నైట్రిక్ యాసిడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అమోనియా మరియు గాలి, ఎయిర్, అమోనియా మరియు గాలి యొక్క మిశ్రమాలను మనకు 1:10 రేషియోలో తీసుకోవాలి. 1:10 రేషియోలో అమోనియా మరియు గాలి యొక్క మిశ్రమాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ గాలిలో ఉండే ఆక్సిజన్తో అమోనియా చర్య జరుపుతుంది. అలా చర్య జరిపినప్పుడు మనకు నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు, చాలా ఆక్సైడ్లు ఉన్నాయి. వాటిలో మనకు నైట్రిక్ ఆక్సైడ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ని వెంటనే ఏం చేస్తారు అంటే మళ్ళా గాలిలో ఉండే ఆక్సిజన్తోనే అది కలిసి నైట్రోజన్ డయాక్సైడ్గా మారుతుంది. నైట్రోజన్ డయాక్సైడ్గా మారుతుంది. ఇది ద్విగత చర్య అన్నమాట. మళ్ళీ డికంపోజ్ అయి నైట్రిక్ ఆక్సైడ్గా కూడా అది కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ నైట్రోజన్ డయాక్సైడ్ని మనము వాటర్లో డిజాల్వ్ చేసినట్లయితే అది నీటిలో కరిగి నైట్రిక్ యాసిడ్ని మరియు నైట్రిక్ ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది. తిరిగి మళ్ళీ నైట్రిక్ ఆక్సైడ్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఆక్సిజన్తో చర్య జరిపి నైట్రోజన్ డయాక్సైడ్గా మారుస్తారన్నమాట. నైట్రోజన్ డయాక్సైడ్ని మనం డిజాల్వ్ చేసేటప్పుడు పార్షియల్గా నైట్రోజన్ డయాక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయి నైట్రిక్ యాసిడ్ని ఏర్పరిచి మళ్ళీ కొంత భాగము నైట్రిక్ ఆక్సైడ్గా కూడా కన్వర్ట్ అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ని అగైన్ మళ్ళీ ఆక్సిజన్తో చర్య జరిపి నైట్రోజన్ డయాక్సైడ్గా మారుస్తూ ఈ రకంగా మనము నైట్రిక్ యాసిడ్ని ఆస్వాల్డ్ పద్ధతిలో తయారు చేస్తారు. ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్వాల్డ్ ప్రాసెస్. ఇన్ ఆస్వాల్డ్ ప్రాసెస్ నైట్రిక్ యాసిడ్ ఇస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ammonia and air. Ammonia and air. The mixture of ammonia and air are taken in 1:10 ratio and they were allowed to enter into a tower which contained a platinum catalyst at 500 degrees centigrade temperature or 723 K temperatures in presence of platinum catalyst at 9 atmospheres pressure. At 9 atmospheres pressure and 500 degrees centigrade temperature, 500 to 550 degrees centigrade temperatures. This ammonia will react with oxygen from air and it oxidizes to nitric oxide. In presence of a platinum catalyst at 500 to 550 degrees centigrade temperature, it oxidizes, ammonia oxidized as nitric oxide. This nitric oxide is again oxidized into nitrogen dioxide, which is a reversible reaction. This nitrogen dioxide again dissolved in water to form nitric acid and nitric oxide. This is nitric acid.
nitric acid, important oxy acid of nitrogen. This is nitric oxide, don't be confused. This is nitric oxide and this is nitric acid. So by dissolving this nitrogen dioxide, the concentration of nitric acid is increased to 68%. Further, it is not possible to make higher concentration of nitric acids. Later on, by distillation process, its concentration is increased by using H2SO4 as a dehydrating agent. 98% nitric acid is prepared. సో ఆస్వాల్డ్ పద్ధతిలో నత్రిక్ ఆమ్లాన్ని తయారు చేసేటప్పుడు, నైట్రిక్ యాసిడ్ HNO3 ఆమ్లాన్ని తయారు చేసేటప్పుడు అమోనియా మరియు గాలి యొక్క మిశ్రమాన్ని 1:10 నిష్పత్తిలో తీసుకొని, 1:10 నిష్పత్తిలో తీసుకొని 500 నుంచి 550 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు వేడి చేయబడిన ప్లాటినం ఉత్ప్రేరక సమక్షంలో చర్యలోనికి జరుపుతారు. అంటే ఈ వాయువులను కూడా వేడి చేసి పంపుతారు లోపలకు. ఆ ఉష్ణోగ్రత వద్ద ఈ అమోనియా మరియు గాలి యొక్క మిశ్రమం 9 అట్మాస్ఫియర్ల పీడనంలో ఉన్నప్పుడు అమోనియా నైట్రిక్ ఆక్సైడ్గా ఆక్సీకరణం చెందుతుంది. ఇలా నైట్రిక్ ఆక్సైడ్గా ఆక్సీకరణం చెందిన అమోనియాని వెంటనే ఆ ఛాంబర్లో నుంచి బయటకు తీసి ఇమీడియట్గా ఫర్దర్ ఇంకా ఆక్సిజన్తో దాని చర్యలో పాల్గొనేటట్లు చేస్తారు. అప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్గా ఫర్దర్ ఆక్సీకరణం చెందుతుంది, మళ్ళా ఆక్సీకరణం చెందుతుంది. ఈ నైట్రోజన్ డయాక్సైడ్ని నీళ్లలో కలిపినప్పుడు అది నత్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తూ కొద్దిపాళ్లలో నైట్రిక్ ఆక్సైడ్ను కూడా ఏర్పరుస్తుంది. నైట్రిక్ యాసిడ్ వేరు, నైట్రిక్ ఆక్సైడ్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. బోత్ ఆర్ డిఫరెంట్, రెండు వేరు వేరు. నైట్రిక్ యాసిడ్ అంటే HNO3, నైట్రిక్ ఆక్సైడ్ అంటే NO. ఇలా ఏర్పడిన NOని మళ్ళా ఆక్సీకరణం చెందించి నైట్రోజన్ డయాక్సైడ్గా మార్చి మళ్ళీ తిరిగి నీళ్లలో కరిగిస్తుంది. ఇలా నీళ్లలో ఈ నైట్రిక్ ఆక్సైడ్ కలిపినప్పుడు దాని యొక్క గాఢత 68% వరకు వస్తుంది. తర్వాత దాని స్వేదన ప్రక్రియ ద్వారా కొంచెం గాఢతను పెంచి చివరిగా సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో నిర్జలీకరణం చేసినప్పుడు, డిహైడ్రేషన్ చేసినప్పుడు 98% ప్యూర్ నైట్రిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. ఇది ఆస్వాల్డ్ పద్ధతిలో నత్రిక్ ఆమ్లాన్ని తయారు చేసే పద్ధతి. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన అనుకూల పరిస్థితులు మనం గమనించే ప్లాటినం అనేది ఉత్ప్రేరకంగా మనం ఉపయోగిస్తారు. ప్లాటినం విల్ యాక్ట్స్ యాజ్ ఏ క్యాటలిస్ట్. టెంపరేచర్ ఇస్ మెయింటైన్డ్ ఎట్ 500 to 550 డిగ్రీ సెంటీగ్రేడ్. ఉష్ణోగ్రత 550 నుంచి 550 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండేటట్టు చూస్తారు. అలాగే వాయువుల యొక్క పీడనాలు 9 అట్మాస్ఫియర్లలో ఉండేటట్లుగా చూస్తారు. ఈ చర్య పరిస్థితులలో అమోనియా ముందుగా నైట్రిక్ ఆక్సైడ్గా, తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్గా, మళ్ళా నైట్రిక్ యాసిడ్గా అది 3 దశలలో ఆమ్లంగా మారుతుంది. ఇది ఆస్వాల్డ్ పద్ధతిలో నత్రిక్ ఆమ్లాన్ని తయారు చేసే విధానము. ఇక్కడ మనకు కొన్ని ప్రాపర్టీస్ కూడా మనకు ఈ క్వశ్చన్తో కలిపి అడుగుతూ ఉంటాడు ఎస్ఏగా ఇచ్చేటప్పుడు. అవేంటంటే యాక్షన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ విత్ కాపర్, సల్ఫర్, ఫాస్ఫరస్, జింక్ ఎక్సెట్రా. అంటే రెండేమో లోహాలు, రెండేమో అలోహాలు. కాబట్టి నత్రిక్ ఆమ్లాన్ని మనం కాపర్తో చర్య జరిపినప్పుడు కాపర్ అనేది ఈ నైట్రిక్ యాసిడ్తో చర్య జరిపినట్లయితే, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో అది చర్య జరిపినప్పుడు అది నైట్రోజన్ డయాక్సైడ్ గాను కాపర్ నైట్రేట్గా కాపర్ని ఆక్సీకరణం చేస్తుంది. Cu NO3 ట్రైస్ ప్లస్ NO2 ప్లస్ 2H2O. ఇది నత్రిక్ ఆమ్లము కాపర్తో జరిపే చర్య. నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ కాపర్ and oxidize it as copper nitrate, nitrogen dioxide and water. Similarly, zinc is oxidized to zinc nitrate. జింక్ కూడా
HNO3తో చర్య జరిపించినట్లయితే అది జింక్ నైట్రేట్ని ఏర్పరుస్తుంది. దాంతో పాటుగా నైట్రోజన్ డయాక్సైడ్ మరియు వాటర్ ఏర్పడతాయి. ఇవి లోహాలతో చర్యలు. అలాగే అలోహాలను కూడా ఇది ఆక్సీకరణం చేస్తుంది. సల్ఫర్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చేస్తుంది. సల్ఫర్ అనేది ఎసైడ్ ఫామ్లో ఉంటుంది. ఇది 48 మోల్స్ ఆఫ్ HNO3తో చర్య జరిపి (8H2SO4) ప్లస్ 48NO2 ప్లస్ 16H2O. ఇది సల్ఫరు నత్రిక ఆమ్లంతో జరిపే చర్య. అదేవిధంగా ఫాస్ఫరస్ కూడా నత్రిక ఆమ్లంతో చర్య జరుపుతుంది. ఈ ఫాస్ఫరస్ రియాక్ట్స్ విత్ నైట్రిక్ యాసిడ్, 20 మోల్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్, and it oxidizes phosphor into phosphoric acid. ఈ రియాక్షన్స్ అన్నిట్లో కూడా నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +4గా ఉంటుంది, నైట్రోజన్ డయాక్సైడ్ +5గా ఉంటుంది, నైట్రోజన్ డయాక్సైడ్లో +4గా ఉంటుంది. అంటే ఆల్ దీస్ కేసెస్ ద నైట్రోజన్ ఇన్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ రెడ్యూస్డ్ యాజ్ నైట్రోజన్ డయాక్సైడ్. The oxidation state of nitrogen in nitric acid is +5, whereas in all the cases we have NO2, NO2, NO2. That means nitric acid was reduced from +5 to +4 oxidation state and oxidizes both metals and non-metals. ఇక్కడ మీరు ముఖ్యంగా ఎక్కువ మంది స్టూడెంట్స్ గమనించినట్లయితే ఈక్వేషన్స్ గురించి మీరు భయపడుతూ ఉంటారు. నేను ఫస్ట్ ఇయర్లో మీకు ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో నేర్పించడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం అంత డీప్గా వెళ్ళకుండా అసలు ఈ ఈక్వేషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మళ్ళీ సేమ్ క్వశ్చన్ నేను రిపీట్ చేద్దాం అనుకుంటాను. ప్రిపరేషన్లోకి వచ్చేసినట్లయితే మనకు కేవలం 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. గమనించండి, అమోనియా ప్రిపరేషన్లో మనకు నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్లో ఆస్వార్డ్ ప్రాసెస్లో 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ 3 ఈక్వేషన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి NH3, 4 మోల్స్ ఆఫ్ NH3 రియాక్ట్స్ విత్ 5 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ టు గివ్ 4 మోల్స్ ఆఫ్ NO ప్లస్ 6 మోల్స్ ఆఫ్ H2. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం NH3O2 gives NOH2O. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ మనకు క్యాటలిస్ట్గా ప్లాటినం ఉంటుంది. టెంపరేచర్ 500 to 550 డిగ్రీ సెంటిగ్రేడ్, 9 అట్మాస్ఫియర్స్ ప్రెషర్ ఆర్ 9 బార్ ప్రెషర్. అది రియాక్షన్ కండిషన్ ఫస్ట్ ఈక్వేషన్. 4NH3 plus 5O2 gives 4NO plus 6H2O. అది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి NO 2NO plus O2 gives 2NO2. ఇది రివర్సిబుల్ రియాక్షన్ అని చెప్పుకున్నాం. 2NO plus O2 gives 2NO2. థర్డ్ ఈక్వేషన్ వచ్చేసినట్లయితే 3NO2 ప్లస్ H2O gives 2HNO3 ప్లస్ NO. ఇక్కడ వచ్చిన NO మళ్ళీ రీసైకిల్ అవుతుంది. ఈ 3 ఈక్వేషన్స్ మనకు ప్రిపరేషన్లో ఉన్నాయి. 3 ఈక్వేషన్స్. మీరు పెద్ద కన్ఫ్యూజన్, 1కి 2 సార్లు ఈక్వేషన్స్ మీరు జాగ్రత్తగా రీరైట్ చేసినట్లయితే ఈజీగా మీకు ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. 4NH3 ప్లస్ 5O2 గివ్స్ 4NO ప్లస్ 6H2O. అలాగే 2NO ప్లస్ O2 గివ్స్
2NO2. 3NO2 plus H2O gives 2HNO3 plus NO. కాబట్టి ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవటం ఈజీ. ఇక్కడ H2O 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 HNO3లు వస్తున్నాయి. ఇక్కడ 2 Hలు ఉన్నాయి, ఇక్కడ N రావాలి కాబట్టి 3 NO2లు ఉండాలి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అలా. ఇక్కడ O2 NO2గా మారాలి కాబట్టి 2 NOలు 1 O2 2 NO2 కాబట్టి ఆ రకంగా మనకు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ రకంగా మనం వాటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ప్రాపర్టీస్ విషయానికి వచ్చినట్లయితే ప్రాపర్టీస్ని కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా? ఫస్ట్ మెటల్స్తో చర్య Cu ప్లస్ HNO3, తర్వాత Zn ప్లస్ HNO3. ఈ రెండు కూడా లోహాలు. ఇక్కడ మనకి ఏంటంటే ఈ రెండిటి యొక్క వ్యాలెన్సీ కూడా 2 కాబట్టి ఈ రెండు కూడా నైట్రేట్స్గా మారాలి. నైట్రేట్స్గా మారటం అంటే CuNO3గా మారుతుంది. CuNO3 ట్వైస్గా మారుతుంది. అలాగే ZnNO3 ట్వైస్గా మారుతుంది. CuNO3 ట్వైస్గా మారుతుంది. ZnO3 ట్వైస్గా మారుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఈ చర్యలో వచ్చే రెండవ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ వచ్చేసి NO2. కాబట్టి ప్లస్ NO2, ఇక్కడ కూడా ప్లస్ NO2 ఇంపార్టెంట్ ప్రోడక్ట్. సో ఇక్కడ మనకు HNO3లో మనకు గమనించినట్లయితే ఇక్కడ +5 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, ఇక్కడ +4 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. చేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ 1. ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, ఇక్కడ +2 ఉంటుంది. అంటే ఇక్కడ మనకు గమనించినట్లయితే +4 నుంచి +5కి వెళ్తున్నాయి. అంటే మనకు అక్కడ 2 ఎలక్ట్రాన్స్ని అక్కడ అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి ఇక్కడ మనకు ఎన్ని NOలు వచ్చాయి? ఇక్కడ 2 NOలు వచ్చాయి, ఇక్కడ ఒక NO వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు ఎన్ని HNO3లు ఉండాలి అంటే 4 HNO3 వస్తే ఇక్కడ 2 NO2 మనం వేసుకున్నట్లయితే మనకు ఈక్వేషన్ అనేది మనకు ఈజీగా బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ గమనించండి, ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు Cu ప్లస్ HNO3 గివ్స్ CuNO3 ట్వైస్ ప్లస్ NO2 ప్లస్ H2O అనుకుంటాం. ఇక్కడ మనకు 0 ఉంది, +5 ఉంది, ఇక్కడ +2 ఉంటుంది, ఇక్కడ +4 ఉంటుంది ఆక్సిడేషన్ స్టేట్. +5 నుండి +4కి వెళ్ళింది, 0 నుంచి +2కి వెళ్ళింది. సో చేంజ్ ఇక్కడ ఏంటి? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ వచ్చేసరికి 1 ఎలక్ట్రానే. కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి కాబట్టి దీన్ని ఇంటూ 2తో మల్టిప్లై చేస్తాం. 2తో మల్టిప్లై చేసినప్పుడు ఏమని రాస్తాము? Cu ప్లస్ 2HNO3 గివ్స్ CuNO3 ట్వైస్ ప్లస్ NO2. ఇక్కడ గమనిస్తే ఈ NO3 అనేది ఇక్కడ 2 NO3లు వచ్చినాయి. మనం ఇక్కడ బ్యాలెన్స్ చేసింది ఇక్కడ NO2తో, కాబట్టి ఇంకొక 2 యాడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 4HNO3 అవుతుంది. అప్పుడు Cu ప్లస్ 4HNO3 మనం వేసుకుంటే CuNO3 ట్వైస్, అప్పుడు ఇక్కడ ఎప్పుడైతే నీకు పోలిస్తే ఇక్కడ 2NO2 రావాలి. కాబట్టి ఆ రకంగా మనకు చూసుకున్నట్లయితే ఈజీగా మనకు చెప్పొచ్చు. ఈ 2 ఈక్వేషన్స్ సిమిలర్గా ఉంటాయి. ఒక ఈక్వేషన్ వస్తే రెండోది వచ్చినట్లే. Cu ప్లస్ 4HNO3 గివ్ CuNO3 ట్వైస్ ప్లస్ 2NO2. అలాగే Zn ప్లస్ 4HNO3 గివ్స్ ZnNO3 ట్వైస్ ప్లస్ 2NO2. ఇక హైడ్రోజన్స్ కావాలి. ఇక్కడ 4 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి 2H2O, ఇక్కడ కూడా 2H2. గమనించండి, 2 ఒకే రకమైన ఈక్వేషన్స్, మీరు ఏది పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. Cu ప్లస్ 4HNO3 గివ్స్ CuNO3 ట్వైస్ ప్లస్ 2NO2 ప్లస్ 2H2O. అలాగే Zn ప్లస్ 4HNO3 గివ్స్ ZnNO3 ట్వైస్ ప్లస్ 2NO2 ప్లస్ 2H2O. అదే రకంగా మనకు అలోహాలతో 2 చర్యలు ఉన్నాయి.
ఈ అలోహాలతో 2 చర్యల్లో కూడా H8తో ఈ HNO3 చర్య జరిపి సల్ఫర్ని సల్ఫ్యూరిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చేస్తుంది, H2SO4గా. అలాగే ఫాస్ఫరస్ P4ని HNO3తో చర్య జరిపించినప్పుడు అది H3PO4 ఫాస్ఫారిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఈ చర్యలో కూడా అంతే, నైట్రోజన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ కూడా నైట్రోజన్ డయాక్సైడ్ పైలాగనే నత్రిక ఆమ్లము నైట్రోజన్ డయాక్సైడ్గా క్షయకరణం చెందుతుంది. నైట్రిక్ యాసిడ్ ఈజ్ రెడ్యూస్డ్ యాజ్ నైట్రోజన్ డయాక్సైడ్. ఇక బ్యాలెన్సింగ్ పర్పస్ కోసము ఇక్కడ 48 HNO3 ఉంటాయి, ఇక్కడ మనకు వచ్చేసినట్లయితే 20 HNO3 ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు 8 Sలు ఉన్నాయి కాబట్టి 8H2SO4, Pలు 4 ఉన్నాయి కాబట్టి 4H3PO4. అలాగే ఇక్కడ మనకు 48 HNO3లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 48 NO2 వస్తుంది. ఇక్కడ 20 HNO3లు ఉన్నాయి కాబట్టి 20 NO2 వస్తుంది. చూడండి, ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి వీలుగా. నెక్స్ట్ వచ్చేసినటువంటి హైడ్రోజన్లు. ఇక్కడ 48 హైడ్రోజన్లు ఉన్నాయి. 48లో ఇక్కడ మనకి ఎన్ని ఉపయోగపడ్డాయి? 16 ఉపయోగపడ్డాయి. 48లో 16 తీసేస్తే ఎన్ని వస్తాయి? 48లో 16 పోతే 32 వస్తాయి. కాబట్టి 32 కాబట్టి అగైన్ ఇక్కడ మనకు 16H2O అవుతుంది. 16 2s are 32. సిమిలర్గా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 20 HNO3 ఉన్నాయి. 20లో ఎన్ని ఇక్కడ మనకు ఉపయోగపడ్డాయి? 12 వెళ్ళిపోయాయి. అంటే ఇంకా మిగిలేది 8. కాబట్టి ఇక్కడ మనకు 4H2O. కాబట్టి ఇక్కడున్న రియాక్షన్స్ని ఈ రకంగా మనం చదువుకున్నట్లయితే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరము లేదు. ఒకటికి 2 సార్లు ఈ ఈక్వేషన్స్ని పేపర్ మీద మీరు పెట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ వీడియోని 2 సార్లు చూసినట్లయితే ఈక్వేషన్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి అవకాశం మీకు ఉంటుంది.